మొత్తం 7 ముద్రలు. 7 ముద్రల నుంచి 4వ ముద్ర గురించి తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 7-8 చదువుకుందాం. చదవమ్మా. ప్రకటన గ్రంథము 6 7-8 వరకు. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వారిని వెంబడించెను. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడెను. 4వ ముద్రలో మనం ఏం గమనించవచ్చు అంటే, పాండుర వర్ణము గల ఒక గుర్రము, దానిపైన మృత్యు అనే ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. అతన్ని పాతాళ లోకము అనుసరిస్తూ ఉంటుంది. అలాగే ఈ మృత్యువుకి భూమిపైన 4వ భాగంపై అధికారం దేవుడు ఇస్తారు. 4వ భాగం పైన దేవుడు అతనికి అధికారం ఇస్తాడు భూనివాసులను చంపడం కొరకు. ఈ భూనివాసులు ఏ విధంగా చనిపోతారంటే, ఖడ్గం వలన, తెగులు వలన, కరువు వలన, క్రూర మృగముల వలన భూనివాసులు చనిపోతారు. మనం భూమిని 4 భాగాలుగా చేసుకున్నట్లయితే, డివైడ్ చేసినట్లయితే 3 భాగాలు మాత్రం ఉంటుంది. మిగతా 4వ భాగం మొత్తం చనిపోబడతారు అన్నమాట, ఈ మృత్యువుకి ఇచ్చిన అధికారం వలన. ఈ విషయాన్ని మనం 4వ ముద్రలో గమనించవచ్చు.